పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు పాక్ చేరుకున్నారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. హర్ముజ్లో కాల్పులు జరపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకోవాలని హుతీలు హెచ్చరించారు. లేకపోతే బాబ్ అల్ మాంటెడ్ జలసంధిని తాము మూసివేస్తామన్నారు. ఒక్కసారి దాన్ని మూసివేస్తే తిరిగి తెరిపించడం ఎవరికీ సాధ్యం కాదని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని లూసియానాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పులో 8 మంది చిన్నారులతో పాటు మొత్తం 10 మంది మరణించారు. ఇళ్ల యజమానుల మధ్య తలెత్తిన వివాదాలు ఈ కాల్పులకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఘటనానంతరం పోలీసులు జరిపిన కాల్పులో దుండగుడు మరణించాడు. ఇటలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనల కోసం గురుద్వారకు వెళ్లిన 2 భారతీయులను దుండగుడు కాల్చి చంపాడు. బెర్గమో ప్రావిన్స్లోని కోవా పట్టణంలో అర్ధరాత్రి ఈ విషాదం జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరులో దారుణ హత్య జరిగింది. తోట వీధిలో ఉంటున్న భార్య మౌనికపై అనుమానంతో భర్త జగదీష్ చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు కంకరగుంట నిర్మల వైన్స్లో దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో యువకుడిని కొందరు యువకులు తల్లక్రిందులుగా వేలాడదీసి దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. శేర్లింగంపల్లి గచ్చిబౌలిలో జాతీయ ఫైర్ వారోత్సవాలు 2026 సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ హాజరయ్యారు. అగ్ని ప్రమాదాల నివారణలో ముందస్తు జాగ్రత్తలు కీలకమన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం వైభవంగా జరుగుతుంది. వైశాఖ మాసం తృతీయ సోమవారం సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామాన్య భక్తులకు 3 గంటల 30 నిమిషాల నుంచి దర్శనానికి అనుమతించారు.